నమస్తే, నేను మీ తేజస్విని. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, చేసుకొని వాళ్ళు ఉంటే. ఇవాళ వచ్చేసి మనం వెజ్కైనా నాన్ వెజ్కైనా రెండిటికి సరిపడా గ్రేవీని ప్రిపేర్ చేసుకుందాము. చాలా టేస్టీగా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. ముందుగా అయితే మిక్సీ జార్ తీసుకొని ఇక్కడ ఒక 4 టేబుల్ స్పూన్ల కొబ్బరి వేసుకున్నాను, ఒక 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి, ఓ 2 యాలక్కలు, 2 లవంగాలు వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ ఇక్కడ గసగసాలు వేసుకుందాము. అలాగే ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకొని, కారం 1 టేబుల్ స్పూన్, సాల్ట్ 1 టేబుల్ స్పూన్ అన్నీ యాడ్ చేసి మూత పెట్టి ఒకసారి మిక్సీ పట్టేసుకుందాము. ఫైన్ పౌడర్ లాగా పట్టేసుకుందామంతా. పౌడర్ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి వచ్చేసి ఒక 1/2 ఆనియన్ కట్ చేసి ఉండేది వేసుకుందాము. అలాగే ఒక 3 టమోటాలు కట్ చేసి ఉండేటివి వేసేసుకొని మూత పెట్టి ఒకసారి మిక్సీ పట్టేసుకుందాము. మనం మెత్తగా పేస్ట్ అవ్వడానికి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకుందాము. ఇందులోకి మనం ఇప్పుడు పుదీనా కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుందాము. ఇది కూడా ఇప్పుడు మెత్తగా పేస్ట్ చేసేసుకుందాము. మూత పెట్టేసుకొని ఇప్పుడు మనం మసాలా అయితే ప్రిపేర్ అయిపోయింది. స్టవ్ ఆన్ చేసేసుకొని కడాయి పెట్టేసుకొని ఒక గరిటె ఆయిల్ వేసేసుకుందాము. ఆయిల్ బాగా వేడెక్కాక ఇక్కడ బిర్యానీ ఆకు వేసేసుకుందాము. తర్వాత ఇందులోకి మనం మిక్సీ పట్టుకున్న గ్రేవీకి ప్రిపేర్ చేసుకున్న మసాలా అంతా ఇందులోకి వేసేసి అడుగంటుకోకుండా వేపుకుంటూ ఉందామండి. ఆయిల్ పైకి తేలే వరకు వేపుకోవాలి, అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనకి ఇందులోకి కొద్ది కరివేపాకు యాడ్ చేసుకుందాము. అలాగే ఇంక 2 నిమిషాలు వేపుకుంటే మన గ్రేవీ అయితే ఇట్లా ప్రిపేర్ అయిపోతుంది. దీంట్లోకి క్రష్ చేసుకున్న కస్తూరి మేతి వేసుకుందాము. అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ మీకు గ్రేవీకి ఎంత కన్సిస్టెన్సీ కావాలో అంత మిక్స్ చేసేసుకొని వాటర్ వేసేసుకుని బాగా మిక్స్ చేసుకొని ప్లేట్ వేసి బాగా ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకో. ఇవి అయితే ప్రిపేర్ అయిపోతుంది. మీకు వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.